Hello students, welcome to online classes ABN and PRR College of Science, Koguru. So, semester 2, first BCom General paper Banking Theory and Practice. Paper Banking Theory and Practice. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు వీడియోలో మనం 4th యూనిట్ అయిన బ్యాంకర్ అన్న టాపిక్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేటికి ఏంటంటే ఇవి జనరల్ ఫీచర్స్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. అంటే బ్యాంకర్కి ఖాతాదారుకి ఉన్న సాధారణమైన సంబంధాలు ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందామండి. అసలు ఫస్ట్ మనం ముందుగా అసలు ఈ యొక్క కస్టమర్ అంటే ఏంటి, బ్యాంకర్ అంటే ఏంటి అనేది మనం మొట్టమొదటిగా తీసుకోలేదు. సో ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 defined bank as describes the functions of banks. The customers banks are either deposits or borrowers or both. సో మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం ఖాతాదారుల వారు డిపాజిట్ చేస్తూ ఉంటారు, అలాగే విత్డ్రా చేస్తూ ఉంటారు. అలాగే మొట్టమొదటి విధి అని మనం కూడా చెప్పొచ్చండి. సో బ్యాంకర్ యాక్ట్స్ ఇంటర్మీడియట్స్ బిట్వీన్ సర్వీసెస్ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్టర్స్ బారోవర్స్. as we have defined a banker and customer, discuss the law of relating of the general special relationship between them. సో ఇద్దరి మధ్య కూడా మనకి ఈ యొక్క డిపాజిట్ కానీ లేదా లోన్ తీసుకోవడం లాంటివి కానీ అంటే ఒక్కోసారి బ్యాంకుల కింద ఒక్కొక్కసారి కస్టమర్ కింద మనకి ముఖ్యమైన ఇది బాధ్యతలు అనేవి ఉన్నాయని మనం చెప్పొచ్చండి. అంటే బ్యాంకులు మరియు ఖాతాదారుల మధ్య సంబంధాన్ని పరిశీలించే ముందు బ్యాంకులు మరియు ఖాతాదారుల అర్థాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలండి. సో డిఫైన్ బ్యాంకర్. సో ఎప్పుడు మనం బ్యాంకర్ అంటాం. సో అకార్డింగ్ టు సర్ జాన్ పేజెట్, ఏ పర్సన్ టు బి కాల్డ్ ఏ బ్యాంకర్ షుడ్ బి పర్ఫార్మ్ 4 ఫంక్షన్స్. సో 4 విధులు అన్నవి మనకి సర్ జాన్ పేజెట్ మహాశయులు ఏమని చెప్తున్నారంటే 4 విధులు ఖచ్చితంగా నిర్వహించాలి అంటున్నారండి. సో ఆ 4 విధులు అంటే టేక్ ఏ డిపాజిట్స్, టేక్ ఏ డిపాజిట్ అకౌంట్స్, take a current accounts, issue and checks and collective checks and crossed or uncrossed for his customer. సో ఈ 4 యొక్క విధులను నిర్వహిస్తే అతను బ్యాంకులు అంటున్నాడండి. అయితే ఈ 4 విషయాలతో పాటు ఇంకొక 4 విషయాలని ఫీచర్స్ని కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అతను బ్యాంక్ అని చెప్తున్నారండి. సో హీ ఫర్దర్ సే ఈవెన్ ఇఫ్ యూ ఆల్ 4 కండిషన్స్ వర్ ద సాటిస్ఫైడ్. సో 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అవి ఏంటంటే ద బ్యాంక్ బిజినెస్ మస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద ఆక్యుపేషన్. సో తన యొక్క ప్రధాన వృత్తి బ్యాంకింగ్ వ్యాపారమై ఉండాలి. అలాగే ద బ్యాంకింగ్ బిజినెస్ మస్ట్ బి సబ్సైడ్ 1. సో ఇది సహాయక వ్యాపారం అవ్వకూడదు. అర్థమైందండి. సో బ్యాంకింగ్ వ్యాపారం అన్నది ఏంటంటే ప్రధాన వృత్తి ఉండాలి. అలాగే బ్యాంకింగ్ వ్యాపారం అన్నది ఇది ఈ వ్యాపారం అనేది అప్రధానమైన వ్యాపారమై ఉండకూడదండి సబ్సిడీ అంటే. సో ఇట్ మస్ట్ బి పర్ఫార్మ్స్ టు బి బ్యాంకర్ అండ్ పబ్లిక్ మస్ట్ బి హేమ్ ఇన్ యాజ్ సచ్. సో ఇతను బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నాడని బ్యాంకర్గా ప్రకటించుకోవాలి. అలాగే ప్రజలు కూడా ఆ విధంగా భావించాలండి. ఈ మస్ట్ వీ హ్యావ్ ఇంటరేషన్ ఆఫ్ గెట్ ఏ ప్రాఫిట్ బై సోయింగ్ డూయింగ్. సో ఇతని యొక్క మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఇతని ఆ విధంగా ఆదాయంపై లాభం ఆర్జించే ఉద్దేశంతోనే ఉండాలండి. సో మెయిన్ మోటివేషన్ కూడా లాభాన్ని ఆర్జించే ఉద్దేశంతో. సో ఈ 4 అంశాల్లో ఏ అంశాన్ని సాటిస్ఫై చేయనా కూడా అతను బ్యాంకర్ కాదు. అంటే 4 విషయాలు 4 ఫీచర్స్ చేస్తే బ్యాంకరు. ఎలాగా టేక్ ఏ డిపాజిట్ అకౌంట్స్, టేక్ ఏ కరెంట్ అకౌంట్స్, ఇష్యూ అండ్ చెక్స్ అండ్ కలెక్టివ్ చెక్స్ అండ్ క్రాస్ అండ్ అన్క్రాస్డ్ ఫర్ హీజ్ కస్టమర్స్. అంటే ఏంటి, డిపాజిట్ ఖాతాలు స్వీకరించి ఉండాలి, కరెంట్ ఖాతాను స్వీకరిస్తూ ఉండాలి, చెక్కులు జారీ చేసిన మీద రాసిన చెక్కులపై చెల్లింపులు జరపాలి. మరి క్రాస్ క్రాస్ చేయని చెక్కులను కూడా నగదు ఖాతాదారుల తరఫున వసూలు చేసుకోవాలి. ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటే విధులు నిర్వహిస్తుంటే బ్యాంకర్ అంటాం. అయితే ఇంకో 4 విషయాలు సాటిస్ఫై చేయాలి. ఆ 4 విషయాలు ఏంటంటే బ్యాంక్ తన వృత్తి కావాలండి. అలాగే బ్యాంకు లేదా బ్యాంకర్గా ప్రజలు అందరూ నమ్మసకంగా ఆ విధంగా ప్రజలు భావించాలి. అలాగే ఆ విధంగా ఆదాయంపై లాభం ఆర్జించే ఉద్దేశంతో అతనికి ఉండాలి. అలాగే వ్యాపారం అతనికి ప్రధాన వృత్తి అయి ఉండాలి. సో అప్రధానం అయి ఉండకూడదు. సో ఇలాంటి 4 కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు ఈ 4 విషయాలను కూడా సాటిస్ఫై చేస్తుంటే అప్పుడు అతన్ని బ్యాంక్ అని చెప్పచ్చండి. అలాగే హూ ఇస్ ద కస్టమర్. సో డిఫైన్ కస్టమర్. సో కస్టమర్ కూడా మనకి ఎవరు పేజర్ మహాశయులు ఏం చెప్పారు అంటే దేర్ షుడ్ బి సమ్ రిలైజింగ్ కోర్స్ ఆఫ్ ద
or habit of dealing between and bank and those dealing must be in the nature and regulation banking business. సో ఇక్కడ మనకి ఖాతాదారు నిర్వచనం ఏమంటున్నా అంటే ఖాతాదారుని పదానికి మన దేశంలో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో కానీ నా శాసనాత్మకంగా ఎట్టి నిర్వచనం కూడా లేదండి, ఎటువంటి నిర్వచనం కూడా లేదు. సో ఒక నిర్దిష్టమైన అంటే కొన్ని న్యాయస్థానాలు ఇచ్చిన కోర్టులు ఇచ్చిన బట్టి మనం కొన్ని వ్యాకరణాలు బట్టి ఆ యొక్క బ్యాంక్ ఖాతాదారు అనేది చెప్తారు. అంటే ఒక బ్యాంకులో ఖాతా ఉంటే అతను ఖాతాదారుడు అని మనం పరిగణించలేమండి. ఎందుకంటే పూర్వకాలంలో బ్యాంకింగ్ ఇప్పుడు ఒక వ్యక్తికి బ్యాంకులో ఎంతకాలం ఖాతా ఉన్నది అన్నదానికి కణకు తీసేవారండి. అంటే ఖాతా వెళ్ళి ఓపెన్ చేస్తే సరిపోతుంది, అది నెల పాటు ఖాతాదారుడు అయిపోతారని చెప్పలేం కదండి. సో అలాగే నిర్వచనం ఏమంటున్నారంటే మసాజాన్ మహాసేన ఏమంటున్నారంటే ఒక వ్యక్తిని ఖాతాదారులను పరిగణించాలంటే అతను బ్యాంకు మధ్యకాలంలో బ్యాంకింగ్ వ్యవహారాలు కొంతకాలంగా ఉండాలి. సో కొంతకాలం నిర్వహిస్తూ ఉండాలి. అలాగే ఒకే ఒక వ్యవహారం చేసిన వ్యక్తిని ఖాతాదారులను పరిగణించడం. ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయడం అనేది బ్యాంక్ అనలేమండి. ఖాతాదారుని పరిగణించాలంటే గుర్తించబడిన క్రమబద్ధమైన బ్యాంకింగ్ వ్యాపారం సాధించే అలవాటు ఉండాలి. అంటే హ్యాబిట్ తన జీవితంలో ఒక హ్యాబిట్గా ఇది అయిపోయి ఉంటేనే అతను మనం ఖాతాదారుడు అని మనం చెప్పగలమండి. సో ఈ యొక్క రిలేషన్షిప్ చూసుకునేప్పటికీ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంక్ అండ్ కస్టమర్ని రెండు రిలేషన్ డివైడ్ చేయొచ్చండి. మొట్టమొదటి వచ్చి రిలేషన్షిప్ జనరల్ రిలేషన్షిప్, రెండోది వచ్చి స్పెషల్ రిలేషన్షిప్. సో ఈ యొక్క జనరల్ రిలేషన్షిప్ని మూడు విధాలుగా డివైడ్ చేయొచ్చండి. డెబిటర్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్ అండ్ ట్రస్టీ అండ్ బెనిఫిట్ రిలేషన్షిప్, ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. సో ఫస్ట్ వచ్చేసరికి రుణదాత రుణగ్రస్తుల సంబంధము, అలాగే రెండోది వచ్చేసరికి ధర్మకర్త లబ్ధిదారి సంబంధము, ధర్మకర్త మరియు లబ్ధిదారి సంబంధము, అలాగే మూడోది వచ్చి యజమాని ప్రతినిధి సంబంధం కింద వర్తించండి. అయితే ఈ యొక్క డెటార్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్ని మళ్ళీ మనం కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయండి. డిమాండ్ నెసరీ ఫర్ డెబిటర్ ఫ్రమ్ ద బ్యాంకర్, అలాగే ప్రాపర్ ప్లేస్ డిమాండ్ ఫర్ ద పేమెంట్, అలాగే ప్రాపర్ టైమ్ టు డిమాండ్, అలాగే ప్రాపర్ మేనర్ టు డిమాండ్, అలాగే బ్యాంకర్ అండ్ ద లా ఆఫ్ లిమిటేషన్స్. ఈ 4 ఫీచర్స్ కూడా ఈ యొక్క డెటార్ క్రెడిటర్కి ఉంటాయండి. సో ఈ యొక్క అసలు ఫస్ట్ డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. సో వాట్ ఈజ్ ద డెటార్, వాట్ ఈజ్ ద క్రెడిటర్? అసలు డెటార్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. సో ఆల్రెడీ మీరు యొక్క ఈవెన్ అకౌంటింగ్ సబ్జెక్ట్స్లో వాట్ ఈజ్ ద డెటార్, వాట్ ఈజ్ ద క్రెడిటర్ అంటే ఏంటని మనం తీసుకుంటామండి. సో ద రిలేషన్షిప్ టు బ్యాంకర్ అండ్ కస్టమర్ ప్రైమరీ దట్ డెటార్ and a creditor. The representative position being determined by the existing state of the account. As soon as the customer opens the account in bank or deposits money, the customers become the creditors and the banker became a debtor. So as long the customer's accounts has a credit balance, he may remaining has a creditor, but he has no change over the assets of the banker. He is also unsecured credit when a customer pays some money to banker. It is not a held banker if freely capacity, but is the pleasure the debitor to the banker who cannot reduce say that money deposit, but it is taken to lend to banker with agrees the demand for the equal account. సో మనం ఈ యొక్క డెటార్ క్రెడిటర్ అనేది అంటే అర్థమట్లు ఇటు డెటారే అర్థమట్లు ఇది క్రెడిటర్ అవుతుందని చెప్పలేమండి. ఒక సందర్భాన్ని బట్టి అతని యొక్క సిచ్యువేషన్ బట్టి అది డెటార్ క్రెడిటర్ అవుతుందండి. అంటే మనం బ్యాంకు మొట్టమొదటిగా ఖాతాదారు అన్నవాడు ఖాతా ఓపెన్ చేస్తాడు. ఖాతా ఓపెన్ చేసినప్పుడు బ్యాంకర్ ఏమవుతాడు అన్నది, అలాగే తర్వాత డిపాజిట్ చేసిన తర్వాత విత్డ్రా చేస్తాడు, అప్పుడు బ్యాంకర్ కస్టమర్ అనేది మారుతూ ఉంటుంది. అంటే మనకి రుణదాతలకు సంబంధం ఎలా ఉంటుందంటే బ్యాంకులకు ఖాతాదారుకు ఉండే సాధారణ సంబంధాల్లో అతి ముఖ్యమైనది రుణదాతలకు సంబంధం చెప్పొచ్చండి. అంటే ఎవరు రుణగ్రస్తులు అవుతారు, ఎవరు రుణదాత అనే విషయాన్ని ఆ ఖాతా యొక్క పరిస్థితిని బట్టి ఉంటుందండి. సర్ జాన్ పేజీ ప్రకారం ఖాతాదారులు సొమ్ము బ్యాంకు దగ్గర ఉంటే ఖాతాదారుడు బ్యాంకు రుణగ్రస్తుడు. అలా కాకుండా బ్యాంకు సొమ్ము ఖాతాదారు దగ్గర ఉంటే బ్యాంకు రుణదాత. అలాగే ఖాతాదారుడు రుణగ్రస్తులు అవుతాడు. ఖాతాదారులతో బ్యాంకులు సొమ్ము జమ చేసిన వెంటనే అది బ్యాంకుకు చెందుతుంది. తాము జమ చేసిన ద్రవ్యంపై హక్కును ఖాతాదారుడు కోల్పోతారు. కాబట్టి ఖాతాదారుడు అడిగినప్పుడు అయితే మొత్తం సొమ్ము చెల్లించిన బాధ్యత బ్యాంకర్పై ఉంటుంది. తాము జమ చేసిన కొన్ని కరెన్సీ నోట్లు నాణాలు తిరిగి ఇవ్వమనే హక్కు ఉండదు. ఆ సొమ్ము న్యాయసమ్మతిగా చెల్లించే ఎటువంటి ద్రవ్య రూపంలో అదే చెల్లించే అధికారం బ్యాంకర్కు ఉంటుంది.
బ్యాంకు ద్రవ్యాన్ని డిపాజిట్గా ఇచ్చినప్పుడు బ్యాంకు ఆ సొమ్మును తనకి ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోవచ్చు. బ్యాంకర్ ఖాతాదారుని సొమ్మును బెయిలీ కాదు, ఖాతాదారుడు జమ చేసిన సొమ్ముకు బ్యాంకు రుణదాత ఇచ్చినట్లు భావించాలి. అంటే ఖాతాదారుడు జమ చేసిన సొమ్ముకు బ్యాంకు రుణగ్రస్తుడు అవుతుంది. ఆ సొమ్మును తనకు ఇచ్చిన రీతిలో లాభదాయకంగా ఉపయోగించి ఖాతాదారుని వడ్డీకి చెల్లిస్తుంది. సో బ్యాంకర్ ఖాతాదారుని ఉండే సంబంధం వసూలుగా రుణదాతకు ఉండే సంబంధం లాంటిది. కానీ కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. ఆ ప్రత్యేక లక్షణాలు కూడా ఈ విధంగా ఉంటాయి. ఏంటంటే అవి డిమాండ్ ఫర్ నెసరీ ఫర్ డెటార్స్, డిమాండ్ ఫర్ నెసరీ ఫర్ సో ఈ యొక్క ఫీచర్స్ను కంపల్సరీ ఉండాలండి. సో డిమాండ్ ఫర్ నెసరీ ఫర్ డిమాండ్ ఫర్ డ్యూ ఫర్ బ్యాంకర్ చూసినప్పటికీ ద డిమాండ్ డెబిట్ ఫ్రమ్ ద ఏ బ్యాంకర్ ద బ్యాంక్ ఈజ్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ఆర్డినరీ కమర్షియల్ డెట్స్. In those the case of commercial debts, the creditors demand for its a repayment of debitor may repay on his own accord. But in the case of bank deposits, the debtor and bank does not pay money on its accord. It is necessary that depositor must demand the money from the bank. The different is due. In fact, then banker is not a ordinary debtor. He excellent deposits will be additional obligation to pay the needed demand. సో మనకి నగదు తిరిగి చెల్లించే ఖాతాదారుని యొక్క ఆదేశం అవసరమండి. అంటే సాధారణంగా వ్యాపార రుణాల్లో రుణగ్రస్తుల ఒప్పందంలో షరతుల ప్రకారం తాము అప్పు తీసుకున్న సొమ్ము నిర్ణయించిన తేదీ కానీ లేదా అంతకు ముందు కానీ రుణదాత అడిగినప్పుడు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. కానీ బ్యాంకు డిపాజిట్ విషయంలో రుణగ్రస్తుడు అయిన బ్యాంకరు తనకు తానుగా సొమ్మును చెల్లించిన అవసరం లేదు. ఖాతాదారుడు చెల్లించమని డిమాండ్ చేసే వరకు సొమ్ము చెల్లించాల్సి ఉండదు. బ్యాంకులు సాధారణ రుణగ్రస్తుడు కాదు. అలాంటి ఖాతా జమ చేసిన అందించే బాధ్యతమైన అతను డిపాజిట్లు అంగీకరిస్తారు. అడిగినప్పుడు తక్షణం ఖాతాదారుని అకౌంట్లో నిల్వ ఉన్న మొత్తాన్ని లేదా అతను కోరిన భాగాన్ని చెల్లించవలసిన శాసన బ్యాంకర్పై ఉంటుందని చెప్పచ్చండి. అలాగే సరైన ఇవి ప్రాపర్ ప్లేస్ ఆర్ డిమాండ్ ఆఫ్ పేమెంట్. So proper place demand for payment. A commercial banks may have branches at many places. It is considered it a single unit. However, a customer opens account, his name is particularly branch. That are great relationship between banker and customer only with regard to that's a branch. So మనకి ప్రత్యేకమైన సరైన స్థలంలో చెల్లించుకునే ఆదేశం కూడా చాలా అవసరం అండి. అయితే ఖాతాదారుడు అడిగిన తక్షణం సొమ్ము చెల్లించే బాధ్యత బ్యాంకులపై ఉన్నా అది ఖాతాదారుడు ఏ బ్రాంచ్లో అకౌంట్ తెరిచారో ఆ బ్రాంచ్ పైన చెక్కులు రాయాలి. ఇతర బ్రాంచ్లపై చెక్కులు రాసే హక్కు ఖాతాదారుడికి ఉండదు. ఆన్లైన్ బ్యాంకింగ్ ఏర్పడిన తర్వాత ఖాతాదారు చెక్కులను ఏ బ్రాంచ్లో అయినా మార్చుకునే అవకాశం కలిగి ఉంది. ఇప్పుడు ఖాతాదారుడు బ్రాంచ్ కాక బ్యాంకు మొత్తానికి కూడా ఖాతాదారుడు అవుతున్నాడని చెప్పొచ్చండి. అలాగే సరే ఇవి ప్రాపర్ టైం అండ్ డిమాండ్. సో మనకి బ్యాంకు పనిచేసే గంటల్లోనే వ్యాపార దినాల్లో మాత్రమే సొమ్ము చెల్లించమని ఖాతాదారుడు కోరవచ్చు. అలాగే సరైన పద్ధతిలో ప్రాపర్ మేనర్ టు డిమాండ్. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ప్రకారం డిపాజిట్, చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ లాంటి ద్వారా మాత్రమే తిరిగి తీసుకోవచ్చు. అలాగే ఈవెన్ బ్యాంకర్ అండ్ లా ఆఫ్ ద లిమిటేషన్స్. సో లిమిటేషన్ కాలం ఏమి ఉండదండి. సో సాధారణ భారతదేశంలో 3 సంవత్సరాల తర్వాత, ఇంగ్లాండ్లో 6 సంవత్సరాల తర్వాత కాలదర్శనం పడుతుంది. అంటే ఆ కాల పరిమితి తర్వాత రుణదాత సొమ్మును రుణగ్రస్తులను రాబట్టుకోలేదు. అయితే బ్యాంకు డిపాజిట్ విషయంలో అయితే ఆ నియమం వర్తించదు. అంటే భారతదేశంలో లా ఆఫ్ లిమిటేషన్ ప్రకారం డిమాండ్పై తిరిగి చెల్లించిన రుణాలకు తిరిగి చెల్లించిన రుణదాత డిమాండ్ చేసిన తర్వాత చేయకపోయినా కనీసం 3 సంవత్సరాల తర్వాత కాలదోషం పడుతుంది. బ్యాంకు డిపాజిట్ విషయంలో ఈ కాలం పరిమితి లెక్కించడానికి డిమాండ్ చేసిన కాలం నుండి మొదలవుతుంది. అయితే బ్యాంకు వద్ద ఖాతాదారు డిపాజిట్ ఎంతకాలం అయినా ఉండవచ్చు. ఎప్పుడైనా తన సొమ్మును అడిగి తీసుకునే హక్కు ఖాతాదారునికి ఉందని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక సంబంధం ఏంటంటే ఇక్కడ ట్రస్టీ అండ్ బెనిఫిషరీ రిలేషన్షిప్. బ్యాంకర్ ఆల్సో ఈవెన్ ట్రస్టీ వెన్ కస్టమర్ డిపాజిట్ valuable and secured safe keeping. In the event of liquidation, valuable and securities along with the available for the distribution of communicators. సో బ్యాంకులో జమ కట్టిన సొమ్ము బ్యాంకుకు బెయిలీ కాదు, అలా అని ధర్మకర్త కాదు. అయితే బ్యాంకరు వెండి వస్తువులు కానీ లాంటివి అంగీకరిస్తూ అట్లాంటి వస్తువుల విషయంలో బ్యాంకు ఖాతాదారుని బెయిలీ గాను ధర్మకర్తగాను వ్యవహరిస్తారు. సేఫ్ డిపాజిట్ లాకర్ విషయంలో బ్యాంకులు బెయిలీ ధర్మకర్త అవుతారండి. అలాగే మూడో సంబంధం వచ్చేది ఏంటంటే ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. ఏజెంట్ అండ్
ప్రిన్సిపల్ రిలేషన్షిప్. సో అంటే మనకి ప్రస్తుత కాలంలో ఏమవుతుంది అంటే ఇవి నోవే డేస్ బ్యాంకర్ పర్ఫార్మ్ మెనీ ఫంక్షన్స్ ఆఫ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ కస్టమర్స్. దే బై సెల్ సెక్యూరిటీస్, కలెక్ట్ చెక్స్ అండ్ హిల్ బిల్స్ and mail payments of insurance, premium membership fee, clubs, telephone bills, etc. The banker became an agent when he collected checks, bills, interest, rent, etc. We help customers in all cases of relationship between banker and customer. He is that agent and principal. సో ఇక్కడ యజమాని మరియు ప్రతినిధి సంబంధాల్లో చూసుకునేప్పటికీ ప్రస్తుత కాలంలో బ్యాంకులు ఆ, ఖాతాదారునికి ఏజెంట్గాను అనేక సేవలు అందిస్తున్నారు. అయితే చెక్కులు వసూలు చేయడం, ఇన్సూరెన్స్ ప్రీమియం, టెలిఫోన్ బిల్లులు మొదలైనవి చెల్లించి బ్యాంకులు కోరినప్పుడు బ్యాంకులు ఖాతాదారునికి ఏజెంట్గా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఖాతాదారుని తరపున షేర్ బాండ్లపై డివిడెంట్లు కానీ, వడ్డీలు కానీ వసూలు చేసి పెట్టడం కానీ, పరపత్రాలు జారీ చేయడం కానీ రకరకాలైన ఏజెన్సీ సేవలు అందించడం వల్ల ఖాతాదారునికి ఏజెంట్కు ఆ, వ్యవహరిస్తున్నారని చెప్పి పేర్కొంటారు. అయితే కొన్ని ఏజెంట్ గారి కార్యక్రమాలు ఏం చేస్తున్నారంటే చెక్కులు వసూలు చేయడం కానీ, లేకపోతే బిల్లును హుండీలు డిస్కౌంట్ చేయడం కానీ, సెక్యూరిటీలు కొనడం కానీ, అమ్మడం కానీ, లేకపోతే భూమి ప్రీమియం, బీమా ప్రీమియం కానీ, టెలిఫోన్ బిల్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్లబ్ ఛార్జీలు కానీ, సభ్యత్వ రుసులు లాంటివి చెల్లించడం, అలాగే షేర్లపై డివిడెంట్లు, అలాగే డిబెంచర్లపై వడ్డీని వసూలు చేయడం, అలాగే విదేశీ వ్యవహారాల్లో సహాయపడడం వంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో చాలా చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఏంటంటే బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్. సో రెండు రిలేషన్షిప్ని డివైడ్ చేస్తాం, జనరల్ రిలేషన్షిప్ అండ్ స్పెషల్ రిలేషన్షిప్. జనరల్ రిలేషన్షిప్లో వచ్చేందుకు మూడు విధాలుగా డివైడ్ చేస్తాం. డెటర్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్, ట్రస్టీ అండ్ బెనిఫిట్ రిలేషన్షిప్, ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. సో ఇక్కడ డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే డిమాండ్ ఫర్ నెసరీ ఫర్ డిమాండ్ ఫర్ బ్యాంకర్, ప్రాపర్ ప్లేస్ అండ్ డిమాండ్ ఫర్ పేమెంట్, ప్రాపర్ టైమ్ అండ్ డిమాండ్, ప్రాపర్ మేనర్ టు డిమాండ్, బ్యాంకర్ టు లా ఆఫ్ లిమిటేషన్స్. సో అంటే బ్యాంకులు ఖాతాదారు యొక్క సాధారణ సంబంధం అడిగినప్పుడు ఈ సంబంధాల కోసం రాయాలండి. అంటే రుణదాత కోసం సంబంధము, ధర్మకర్త లబ్ధిదారి సంబంధము, ప్రతినిధి యజమాని సంబంధము, ఇలాంటి ఈ సంబంధాల కోసం తప్పనిసరిగా రాస్తే మీకు మంచి స్కోరింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో బ్యాంకులు ఖాతాదారు యొక్క సాధారణ సంబంధం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ సంబంధం కోసం మీరు తప్పనిసరిగా రాయాలండి. సో రుణదాత సంబంధం అంటే ఫస్ట్ రుణదాత ఎవరు అవుతారు అంటే ఫస్ట్ బ్యాంకర్ అంటే ఎవరో చెప్పాలి, కస్టమర్ అంటే ఎవరు చెప్పాలి. సో బ్యాంకర్ అంటే ఎవరు? టేక్ ఏ డిపాజిట్స్, టేక్ ఏ కరెంట్ అకౌంట్, ఇవి యాక్సెబుల్ చెక్స్. ఓకే, ఏంటి చెక్కులు ఆదించడం, అలాగే క్రాస్డ్ అండ్ క్రాస్డ్ చెక్స్. ఓకే, అవి అక్కడ 4 కండిషన్స్ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ఏంటవి? సో అతను ప్రధాన వృత్తి అయి అప్రధాన వృత్తి అయి ఉండకూడదు, సబ్సిడీ అయి ఉండకూడదు, అలాగే విన్ ఒక ప్రధాన వృత్తి అయి ఉండాలి, అలాగే అప్రధానం ఉండకూడదు, అలాగే మెయిన్ మోటివేషన్ ప్రాఫిట్ మోటివ్ అయి ఉండాలి, అలాగే ప్రజలందరూ కూడా నమ్మశక్యంగా ఉండాలి. ఈ 4 కండిషన్ కూడా సాటిస్ఫై. అప్పుడు బ్యాంక్ అంట. అలాగే కస్టమర్ అంటే ఎవరి మనకు హ్యాబిట్ అయిపోయి ఉండాలి. ఈ యొక్క షుడ్ బి సమ్ రిగైనింగ్ కోర్స్ ఆఫ్ హ్యాబిట్ డీలింగ్ బిట్వీన్ హిమ్ అండ్ దట్ బ్యాంకర్. సో డీలింగ్ మస్ట్ బి ఇన్ నేచర్ ఆఫ్ ద రెగ్యులర్ బ్యాంకింగ్ బిజినెస్. సో రోజు కూడా అతను బ్యాంకింగ్ వెళ్తూ ఉండాలి. ఓకే, బ్యాంక్ని డిపాజిట్ చేస్తూ ఉండాలి, విత్డ్రా చేస్తున్నాం, అలా రెగ్యులర్గా క్యారెక్టర్ చేస్తున్నారు కస్టమర్ అంటున్నాం. సో రిలేషన్ ఏంటి? డెటార్ అండ్ క్రెడిటర్, ట్రస్ట్ అండ్ బెనిఫిట్, ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ 3 సంబంధాల కోసం రాస్తే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మోస్ట్ యూనివర్సిటీ పరంగా పేపర్లో చూసినట్టుగా ఈ యొక్క టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు రిపీటెడ్ టైం అడుగుతూ కూడా ఉన్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.